Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion with purpose. సో మరి ఈరోజు మనము యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అసలు ఎందుకు న్యూస్లో ఉంది అన్నది మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అందరూ మనకి కంపైలేషన్ చదువుతూ ఉంటారు అండ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ డేటా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా చదువుతూ ఉంటారు. బట్ వై ఇన్ న్యూస్ అనేది ఎస్పెషల్గా ఫోకస్ చేయరు. సో వై ఇన్ న్యూస్ అనే దాని మీద మనం ఈరోజు చూద్దామండి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ అనేది మనకి న్యూస్లో ఉంది. ఎందుకు ఉందని చూసుకుంటే ఇక్కడ రీసెంట్లీ ఇట్స్ రివైజ్డ్ ద మినిమం మాస్ ఆఫ్ డార్క్ మ్యాటర్ అనేది మనము చూడొచ్చు. ఫిజిక్స్ హ్యావ్ ఓకే. తర్వాత చూడండి, ద న్యూస్ ఎస్టిమేట్ సెట్స్ ద మినిమం మాస్ వచ్చేసి 2.3 ఇంటూ 10^30 ప్రోటీన్ మాసెస్ అనేది మనం చూడొచ్చు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. అండ్ తర్వాత అప్రాక్సిమేట్లీ మనకి 10^-31 ప్రోటీన్ మాసెస్ అనేది ఇక్కడ మనకి న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ మనం అంటే ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ మినిమం మాస్ వచ్చేసి 10^-31. ప్రజెంట్ ఎస్టిమేటెడ్ వచ్చేసి 2.3 ఇంటూ 10^-30. సో రిమెంబర్ దిస్ మచ్ ఓన్లీ. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎక్స్ బాండ్ రాడార్ ఎందుకు మరి న్యూస్లో ఉంది అని అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఎవరు మనకి ఇక్కడ దీని గురించి చెప్తున్నారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఏం చేసింది, అప్రూవ్డ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎక్స్ బ్యాండ్ రాడర్స్ ని ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది అప్రోచ్ చేసింది అన్నట్టు, ఎక్కడ కేరళలో, ఓకేనా. సో అందుకే ఇది మనకి న్యూస్లో ఉంది. డెసిషన్ ఫాలో దా, ఎందుకంటే అక్కడ ఫ్లోట్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కోసము చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి పీటీఎస్డి అండ్ సెరెబిలియం అని అంటాం. మరి ఎందుకు ఇది న్యూస్లో ఉంది అని అంటే లార్జ్ స్కేల్ స్టడీ ఫౌండ్ ఇన్ ద ఇండివిజువల్స్ విత్ ద పీటీఎస్డి, ఓకేనా. ఇక్కడ చూడండి, పీటీఎస్డి ఫుల్ ఫామ్ కూడా ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇట్ ఎగ్జిబిట్ ద ఇంపార్టెంట్ రిడక్షన్ ఇన్ బోత్ గ్రే అండ్ వైట్ మ్యాటర్ వాల్యూమ్ ఇన్ ద cerebellum, okay. And next Nobel Prize in Chemistry 2024 important for prelims. సో మరి ఎందుకు న్యూస్లో ఉందంటే రాయల్ స్వదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ దే ఆర్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2024 పెట్టారు. వన్ ఆఫ్ ద ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు ఎవరండి, దావిద్ భాస్కర్. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ అదర్ హాఫ్ జాయింట్లీ అవార్డెడ్ ద దేమిస్ హసాబీస్ అండ్ జాన్ ఎం జంపర్. రిమెంబర్ దిస్ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ 2024 ఇక్కడ మనము మెడిసిన్లో తీసుకున్నప్పుడు ఎవరున్నారు అని అంటే 2024 మెడిసిన్ అవార్డెడ్ టు విక్టర్ ఎవరండి, అంబ్రోస్ అండ్ గ్యారీ రావుకన్. సో రిమెంబర్ ద నేమ్స్, వెరీ ఇంపార్టెంట్. మరి ఏ ఫీల్డ్ అన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వీఆర్ రికగ్నైజ్డ్ డిస్కవరీ ఆఫ్ ద మైక్రో ఆర్ఎన్ఏని వాళ్ళు రికగ్నైజ్ చేయడం వల్ల వాళ్ళకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2024 తీసుకుంటే రాయల్ స్వదేశీ అకాడమీ సైన్స్ అవార్డెడ్, ఇదే వీళ్ళే మళ్ళీ సేమ్. ఈ అకాడమీ ఇస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఎవరికి ఇస్తుంది అని అంటే టు జాన్ జే హోప్ఫీల్డ్, ఓకే, అండ్ జియోఫెరస్ హింటన్. ఈ 2 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎందుకు అని అంటే దే ఆర్ ద రికగ్నైజ్డ్ ఫౌండేషనల్ డిస్కవరీస్ ఆఫ్ ఇన్వెన్షన్స్ దట్ ఎనేబుల్ ద మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, ఓకే. మరి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ANNS అంటాము. దీని గురించి తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ అండ్ కంప్రైజ్ ద ఇంటర్ కనెక్టెడ్ ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ని కనెక్ట్ చేస్తుంది. న్యూరన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది చెప్తుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏమన్నాము, ఇక్కడ మనం మెషిన్ లెర్నింగ్ అన్నాము అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అన్నాము. సో మరి మిషన్ లెర్నింగ్ అంటే ఇట్స్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, మనకి ఎనబుల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఫ్రమ్ డేటా ఏ విధంగా తీసుకుంటుంది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది ఓవర్ ఏ టైం అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇస్రో మనకి ఇక్కడ స్పాడెక్స్ మిషన్ తీసుకున్నప్పుడు ఇస్రో సక్సెస్ఫుల్లీ మనకి లాంచ్ చేయడం జరిగిందండి. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనే దాన్ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది మిషన్ ఇప్పుడు 30 డిసెంబర్ 2024. దిస్ మిషన్ దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అంటే డిమాన్స్ట్రేటెడ్ ద శాటిలైట్ డాకింగ్ capabilities and a crucial technology for the
ఫ్యూచర్ స్పేస్ మిషన్ కోసం. నెక్స్ట్ నాసా పార్కర్ సోలార్ ప్రోబ్. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే December 24, 2024 అండ్ ఇయర్ వచ్చేసి 2024 డిసెంబర్లో ఇక్కడ నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ అచీవ్డ్ ఏ రికార్డ్ బ్రేకింగ్ క్లోజెస్ట్ అప్రోచ్ టు ద సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని యొక్క స్పీడ్ అప్రాక్సిమేట్లీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ క్వాంటమ్ శాటిలైట్ తీసుకున్నప్పుడు ఇండియా ప్లాన్ టు లాంచ్ ద ఫస్ట్ క్వాంటమ్ శాటిలైట్ విత్ ఇన్ 2 to 3 years. ఓకేనా, అండర్ ద నేషనల్ క్వాంటమ్ మిషన్ NQM అని అంటాం. సో అందుకు అది న్యూస్లో ఉంది. అబౌట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి AXIM-4 మిషన్ అనేది న్యూస్లో ఉంది. మరి ఎందుకు ఇది న్యూస్లో ఉంది అన్నప్పుడు ఇక్కడ ఇస్రో తీసుకుంటే ఇస్రో అనౌన్స్ ద 2 Indian astronauts selected for the AXIM-4 mission for the International Space Station ISS have completely the initial phase of their ట్రైనింగ్. సో వాళ్ళని ఇక్కడ 2 members రెడీగా ఉన్నారు, పంపిస్తున్నామని చెప్పడం జరిగింది. సో అందుకే న్యూస్లో. నెక్స్ట్ గ్లోబల్ కోఆపరేషన్ ఇన్ స్పేస్ డెబ్రీస్ మేనేజ్మెంట్ తీసుకుంటే మరి ఇక్కడ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఇది గ్లోబల్ కోఆపరేషన్ ఇన్ స్పేస్ అనేది ఇక్కడ చూడండి, ఇంక్రీజింగ్ ద అక్యుములేషన్ ఆఫ్ ద శాటిలైట్ అండ్ ద స్పేస్ డిబ్రీస్ ఇన్ low earth rate orbit LEO has generated the internal attention. And next make telescope in Ladakh. మరి ఎందుకు ఇది న్యూస్లో ఉంది అసలు? ఇది మేక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే MACE మేజర్ అట్మాస్ఫియరిక్ చెరెన్కో ఎక్స్పెరిమెంట్ అని అంటాం దీన్ని. మేజర్ అట్మాస్ఫియరిక్ చెరెన్కో ఎక్స్పెరిమెంట్. దిస్ ఇస్ ద టెలిస్కోప్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ హన్లీ. ఓకే, లదక్ లో దీన్ని ఇనాగ్రేట్ చేయడము. అండ్ ద మార్క్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద గామా అండ్ గామా రే ఆస్ట్రానమీ. అండ్ నెక్స్ట్ బ్లాక్ హోల్ ట్రిపుల్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే డిస్కవర్ ద ఫస్ట్ నోన్ బ్లాక్ హోల్ ట్రిపుల్ సిస్టమ్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ 8,000 light years away మిల్కీ వే గెలాక్సీ. నెక్స్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది మనకి న్యూస్లో ఉంది. మూన్ అండ్ వెనస్ మిషన్ అండ్ NGLV అని అంటామండి దీన్ని మనం. సో మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది మనం చూసుకుంటే ఇక్కడ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద 4 మేజర్ స్పేస్ ప్రాజెక్ట్స్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కింద. ఒకటి వచ్చేసి చంద్రయాన్ 4 అండ్ వెనస్ ఆర్బిటర్ మిషన్ VOM అని అంటాం, భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS, అండ్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLC. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే సక్సెస్ఫుల్లీ లాంచ్ ద ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అనేది ఇక్కడ డెవలప్డ్ బై ద తమిళనాడు గవర్నమెంట్. అండ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ తీసుకుంటే ఇది మనకి మళ్ళీ ఎందుకు న్యూస్లో ఉందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇండియా లాంచ్ ద ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అనేది లాంచ్ చేయడం జరిగింది, అందుకే మనకి న్యూస్లో ఉంది. ఇది తమిళనాడు బేస్డ్ అండి స్టార్ట్అప్. తర్వాత కంప్లీషన్ ఆఫ్ SSLV డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్ ద 3rd డెవలప్డ్ ఫ్లైట్ ఆఫ్ స్మాల్ శాటిలైట్ వెహికల్ అనేది లాంచ్ చేయడం జరిగింది August 16, 2024. తర్వాత మిషన్ ప్లేన్ ఎక్కడ ప్లేస్ చేశారని అనేది కూడా తీసుకుంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 ఇంటూ అదేమేముందని జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆస్ట్రోనట్స్ స్ట్రక్ ఇన్ ISS. సో నాసా ఆస్ట్రోనట్స్ సునీత విలియం అండ్ బ్యారీ దే ఆర్ స్టక్. ఇక్కడ చూడండి, దే ఆర్ స్టక్ ఇన్ ISS. మరి ISS అంటే ఫుల్ ఫామ్ ఏంటి కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అండ్ హూ లాంచ్డ్ అబ్రాడ్ బోయింగ్ అండ్ స్టార్లైన్. ఇదంతా అవసరం లేదు, సింపుల్గా తీసుకుంటే ఎక్స్పెరిమెంట్ ది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. డ్యూ టు కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళు అక్కడ స్ట్రక్ అవ్వడం అనేది జరిగింది స్పేస్ క్రాఫ్ట్లో. అండ్ అయితే ఇది మనకి అందుకే న్యూస్లో ఉంది. మళ్ళీ తర్వాత దే ప్లానెడ్ అండ్ 8th డే మిషన్. తర్వాత దే రిటర్న్, మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడం. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత September 4th జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఆస్ట్రోనట్ ISS. అయితే ఇక్కడ మనకి ఎందుకు న్యూస్లో ఉందంటే ఆస్ట్రోనట్ సునీత విలియం అండ్ బ్యారీ బచ్మన్ మీద చెప్పుకున్నాం కదా, దే ఆర్ స్టేయింగ్ ఇన్ ISS అంటిల్ February 2025 వరకు ఉన్నారు. తర్వాత డిలే కాజ్డ్ అంటే అక్కడ స్టక్ అయిపోయారు కదా. సో ఇక్కడ మనకి ఫిబ్రవరి వచ్చింది మళ్ళీ, అంటే ఫిబ్రవరి వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. డిలే కాజ్డ్ టెక్నికల్ ఇష్యూ వల్ల అది అక్కడ వాళ్ళు ఆగిపోవడం అనేది జరిగింది. అది లాంచ్ చేసింది ఇప్పుడు June 2024లో, రిమెంబర్ దిస్. తర్వాత 30-meter టెలిస్కోప్. 30-meter టెలిస్కోప్ అంటే TMT అని అంట. మరి ఎందుకు న్యూస్లో ఉందంటే ఇండియన్ రీసెర్చర్స్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ II అని అంటాం, బెంగళూరులో ఉంటుంది. డెవలప్డ్ ద న్యూ ఆన్లైన్ టూల్ని డెవలప్ చేసింది. క్రియేట్ కాంపరెన్స్ స్టార్ క్యాటలాగ్స్ అండ్ అడాప్ట్ ద ఆప్టిక్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుని అప్కమింగ్
30-meter టెలిస్కోప్ ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది, అందుకే న్యూస్ లో ఉంది. తర్వాత కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ తీసుకున్నప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే దే ఆర్ సెలబ్రేటెడ్ 125th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఆర్గనైజ్డ్ ఎవరు చేశారంటే ఆర్గనైజ్డ్ ద ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజేషన్ కానీ ఏం జరిగింది స్పెషలైజేషన్ అనేది మనం జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రత్యూష్ టెలిస్కోప్ తీసుకున్నప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇండియాస్ ప్రపోజల్ ద ప్రత్యూష్ అంటే ఏంటండి ప్రోబింగ్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మీరు చూసుకోవాలి. ఇంత ఫుల్ ఫామ్ గుర్తుంటుందా మేడం అని అంటే మీరు ఈ వర్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి ప్రోబింగ్ అండ్ రీఅయనైజేషన్ ఆఫ్ యూనివర్స్ యూజింగ్ ద సింగిల్ ఫ్రమ్ హైడ్రోన్. ఈ వీటి యొక్క ఫుల్ ఫామ్స్ జస్ట్ మీరు ఇండివిజువల్ గుర్తుంచుకున్నప్పుడు మీరు ఐడెంటిఫై అయితే చేయగలుగుతారు. తర్వాత ఇండియా శాటిలైట్ లాంచ్ బై స్పేస్ ఎక్స్ అనేది తీసుకుంటే ఇండియా జీసాట్ 20 తీసుకున్నప్పుడు ఇట్స్ ఆల్సో ద జీసాట్ N2 అని. ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇట్ సక్సెస్ఫుల్లీ లాంచ్ ద స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ఫ్రమ్ ద కేప్ క్యానవెరల్ అండ్ ఫ్లోరిడా యుఎస్ఏ ఎక్కడి నుంచి లాంచ్ చేశారని జస్ట్ చూసుకోవాలి ఎందుకు న్యూస్ లో ఉందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే. మరి శాటిలైట్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఎక్కడ ప్లేస్ చేశారంటే GTO, ఓకే, జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అండ్ మేకింగ్ ద సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ద ఇండియన్ స్పేస్. రిమెంబర్ సారీ. నెక్స్ట్ SBS అనేది న్యూస్ లో ఉందండి. SBS మిషన్ అనేది కూడా న్యూస్ లో ఉంది. మరి ఇది తీసుకుంటే SBS అంటే స్పేస్ బేస్డ్ సర్వ్లైన్ ఎందుకు న్యూస్ లో ఉంది పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇట్ ఈస్ అ స్పేస్ 3 బేస్డ్ సర్వ్లైన్ అండ్ ఇట్ ఇంక్లూడింగ్ ద 52 శాటిలైట్స్ ఉన్నాయి. అది ఇక్కడ LEO అండ్ GEO అండ్ 21 శాటిలైట్స్ వచ్చేసి ఇస్రో తయారు చేయడం జరిగింది, అందుకే మనకి ఇక్కడ అండ్ 31 వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్ చేశాయి. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ లాంచ్ తీసుకున్నప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందంటే చెన్నై బేస్డ్ స్టార్ట్అప్ అండి ఇది. అగ్నికుల్ కాస్మోస్ సక్సెస్ఫుల్లీ మనకి ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్ టెక్నాలజీని, ఓకేనా, ఆర్బిటల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్, ఓకే, May 30 రోజు చేయడం జరిగింది అన్నట్టుగా. సో అందుకు న్యూస్లో ఉంది. నేను మీకు PDF మన వాట్సాప్ ఛానల్లో పెడతాను, సో ఎవరు కావాలన్నా వాట్సాప్ ఛానల్లో చూసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ESA అండ్ ఇక్కడ మనకి రిమైనింగ్ ఇంకేమేమైనా నాసా మార్స్ శాంపిల్ రిటర్న్స్, సో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అది కూడా నేను ఈరోజు కంప్లీట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ దిస్ నోట్స్ కానీ తర్వాత కంప్లీట్ ఎందుకు న్యూస్లో ఉంది ఇంకొక 10 pages నోట్స్ ఉందండి, కంప్లీట్ కావాలనుకుంటే కమెంట్లో పెట్టండి మేడం కంటిన్యూ చేయండి అని. ఎందుకనంటే ఇంట్రెస్ట్ ఉంటేనే నేను కంటిన్యూ చేసి ఇంతవరకు వర్కౌట్ చేసి వీటిని పెట్టి అది మీరు చూస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఉండడం వల్ల దెర్ ఇస్ నో యూజ్ అని నా ఒపీనియన్. సో ఇఫ్ ఎనీ వన్ లైక్స్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ కోసమైనా ఐ విల్ డూ. థ్యాంక్ యూ సో మచ్.